Hi all of you, welcome to our Lint Pro channel. So previous గా మనం factorial of a given number using loop ఎలా చేయాలో చూసాం. ఇన్ కేస్ ఎవరైనా మిస్ ఉంటే వెళ్ళి చెక్ చేయొచ్చు, కింద వీడియో ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ ని ఫంక్షన్ యూజ్ చేసి ఎలా రాస్తాం అంటే రికర్షన్ అనే ఒక టైప్ ఉంటుంది. అంటే రికర్షన్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఫంక్షన్ ఆ ఫంక్షన్ ని మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది అంటే, రిపీటెడ్ గా కాల్ చేస్తుంది అంటే దాన్ని మనం రికర్షన్ అని అంటాం. సో దాన్ని యూజ్ చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ మనం ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకే, సో మనం పైథాన్ లో ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, వాటిని ఎలా వాడాలి, పారామీటర్స్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో ఇవన్నీ నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను, కింద ఉంటుంది డిస్క్రిప్షన్ లో వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఆ ఫంక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఫ్యాక్టోరియల్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఎందుకంటే స్పెసిఫిక్ గా అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకే, లూప్స్ ఓకే, కానీ ఫంక్షన్ యూజ్ చేసి, రికర్షన్ యూజ్ చేసి ఒక ఫ్యాక్టోరియల్ కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు కోడ్ అని. సో ఈరోజు మనం చూద్దాం. సో పైథాన్ లో మనం ఫంక్షన్ ని డిక్లేర్ చేయాలంటే డెఫ్ కీవర్డ్ వాడాలి. సో దెన్ ఫంక్షన్ నేమ్ మీరు ఇవ్వాలి. ఫ్యాక్టోరియల్ అని ఇస్తున్నాను నేను, ఫంక్షన్ నేమ్ ఏదైనా మీరు ఇవ్వచ్చు. సో అందులో పారామీటర్స్ పాస్ చేయాలి. సో మనం ఇక్కడ 5 అని ఇస్తే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 120 అవుట్పుట్ రావాలి. కాబట్టి నేను ఇక్కడ పారామీటర్ ఒకటే పాస్ చేస్తున్నాను, అంటే ఆ నంబర్ ని నేను ఫంక్షన్ కి పాస్ చేస్తున్నాను. ఓకే, సో చేసిన తర్వాత ఇక్కడ నేను 1 సెకండ్, ఐ విల్ జస్ట్ షో యూ. మనకు అవుట్పుట్ ఏం రావాలి, 3 2 1. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సో ఇప్పుడు మనం ఇలానే అక్కడ కోడ్ రాయాలి. సో 5 అంటే ఆ నంబర్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ అని నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను ఫంక్షన్ ని. సో ఈసారి n-1 కాల్ చేస్తాను. ఓకే, సో ఇది వే గాట్ ఇట్. అంటే ఆ నంబర్ 5 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 - 1 అంటే 4 వస్తుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అని కాల్ చేస్తున్నారు. అంటే ఆ ఫంక్షన్ ని మీరు మళ్ళీ కాల్ చేస్తున్నారు, నథింగ్ బట్ రికర్సివ్ ఫంక్షన్. ఓకే, సో దానికి మీరు రికర్సివ్ ఫంక్షన్స్ వాడుతున్నారు అని అంటే బేస్ కండిషన్స్ ఖచ్చితంగా వాడాలి, లేకపోతే స్టాక్ ఓవర్ఫ్లో అయిపోతుంది. ఎందుకంటే అది ఎన్నిసార్లు కాల్ చేయాలి ఆ ఫంక్షన్ అని దానికి అది తెలుసుకోలేదు. సో అందుకని మీరు అది ఎక్కడ స్టాప్ చేయాలి అని మనం రాయాలి. సో ఈ కేసులో మనం ఎక్కడ స్టాప్ చేయాలి, ఎప్పుడైతే మన నంబర్ 1 అయిపోయిందో అక్కడ మనం ఆఫ్ చేయాలి ఫంక్షన్ కాలింగ్ ని. అంటే ఆ నంబర్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు మనం దాన్ని రిటర్న్ 1 చేస్తే చాలు. ఓకే, అంటే ఆ ఫంక్షన్ ని మనం ఆపేస్తున్నామని దానికి చెప్తున్నాము. ఓకే, ఒకవేళ అలా కాదు, n అనేది 1 కి ఈక్వల్ అవ్వలేదు, అలాంటప్పుడు మనం నంబర్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ అంటే ఆ ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేయాలి అని అర్థం. ఓకే, సో ఎంటర్. సో ఇప్పుడు నేను ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఇస్తున్నాను. లెట్ ఇట్ బి ఒక వేరియబుల్ ఏదైనా తీసుకోండి, అంటే ప్రింట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ప్రింట్ దట్ ఎస్. ఓకే, సో లెట్ ఇట్ బి మేక్ దట్ కామెంట్. సో ఇప్పుడు రన్ చేస్తే you'll get 120. సో ఎలా వచ్చింది ఆ 120 అంటే, ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 కాల్ చేస్తున్నాం ఇక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది, అంటే ఇక్కడికి వెళ్తుంది. సో ఆ 5 అనే నంబర్ ని n కి ఇక్కడ పాస్ చేస్తుంది, లోపలికి వస్తుంది మళ్ళీ. సో ఇస్ దట్ n ఈక్వల్స్ టు 1? నో, 5 ఈక్వల్స్ టు 1 కాదు. కాబట్టి ఇక్కడికి వస్తుంది, అంటే అవుట్ ఆఫ్ దట్ కండిషన్ వస్తుంది. అంటే ఏముంది, ఇది ఉంది. సో రిటర్న్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 అంటే 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అవుతుంది. అంటే నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ దట్ 5 - 1. ఓకే, సో ఇది అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, సో
సో 5 - 1 అంటే డైరెక్ట్ గా 4 అని రాసేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మళ్ళీ ఆ ఫంక్షన్ నేమ్ ని అది మళ్ళీ కాల్ చేస్తుంది, అంటే మళ్ళీ లోపలికి వెళ్తుంది. సో 4 n వాల్యూ 4 = 1, సో నాట్ ట్రూ. సో ఇట్ విల్ బి ఎంటర్ ఇంటూ దిస్ పార్ట్, అంటే అవుట్ ఆఫ్ ద కండిషన్ వెళ్తుంది. సో మళ్ళీ ఏముంది అక్కడ, n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1 అని ఉంది. సో ఇక్కడ n ఏంటి, 4 మనకి. సో మళ్ళీ ఆ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఏం కాల్ చేస్తుంది, ఆ n ఇంటూ అగైన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 - 1 అంటే 3 అవుతుంది. ఓకే, దెన్ మళ్ళీ ఇక్కడ కాల్ చేస్తుంది ఆ ఫంక్షన్. సో అదేం కాల్ చేస్తుంది, మళ్ళీ కాల్ చేస్తుంది, లోపలికి వెళ్తుంది. 3 = 1 నాట్ ట్రూ. సో అగైన్ ఇట్ విల్ బి గోస్ టు ద అవుట్ ఆఫ్ ద కండిషన్, దట్ మీన్స్ ఈ లోపలికి రాదు, అవుట్ ఆఫ్ ద లూప్ ఇఫ్కి వస్తుంది. దెన్ ఏముంది మళ్ళీ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1. n ఏంటి ఇక్కడ 3, అంటే ఆ ఫంక్షన్ ఏదైతే వాల్యూ పాస్ చేస్తుందో అదే n. సో 3 ఇంటూ అగైన్ 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 - 1 అంటే 2 వస్తుంది. సో తర్వాత మళ్ళీ అది మళ్ళీ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1 అని కాల్ చేస్తుంది. n - 1 అంటే 2 - 1 నథింగ్ బట్ 1. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో n వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ చేస్తుంది, అంటే ఇది ఇక్కడికి వెళ్తుంది, ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n దగ్గర ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో అప్పుడు చెక్ చేస్తుంది, ఇస్ దట్ n = 1. ఎస్, మన n వాల్యూ ఎంత ఫంక్షన్ కాల్ చేసినప్పుడు 1. సో 1 కాబట్టి ఈజ్ దట్ 1 = 1, ఎస్ కరెక్ట్. సో ఇప్పుడు రిటర్న్ 1, ఈ అంటే ఇఫ్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో రిటర్న్ 1 అనేది ఇస్తుంది. సో మీకు ఏమొస్తుంది, 1 అనే వాల్యూ మీకు వస్తుంది ఎప్పుడు, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 వాల్యూలో. అంటే ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 మొత్తం 1 అవుతుంది. గాట్ ఇట్. అందుకు మనం బేస్ కండిషన్ వాడాలి. మీరు ఈ బేస్ కండిషన్ వాడకపోతే అది ఇటరేట్ చేస్తూనే ఉంటుంది, ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తూనే ఉంటుంది. అలా కాల్ చేసి అవుట్ ఆఫ్ అలా మీకు ఎర్రర్ వస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత. సో ఓకే, సో మనకి ఫైనల్ గా ఏముంది ఇక్కడ, 2 × 1, ఆ వాల్యూ దేనిది, ఈ వాల్యూది. గాట్ ఇట్. సో ఈ వాల్యూలో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 లో ఆ 2 × 1 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, కాపీ, ఇక్కడ స్టోర్ అవుతుంది అది. ఓకే, సో ఇప్పుడు ఈ 3 × 2 × 1 అనేది దేనిది, ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3ది. సో ఆ వాల్యూ మొత్తం మళ్ళీ ముందుకు వెళ్తుంది. కాపీ పేస్ట్. ఓకే, సో సేమ్ మళ్ళీ ఈ వాల్యూ మొత్తం దేనిది, ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4ది. ఓకే, సో అది కూడా మళ్ళీ ముందుకు వెళ్తుంది. కాపీ పేస్ట్. సో ఫైనల్ గా మనకి ఎక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. అంటే 5 × 4 × 3 2 1. సో ఈ మల్టిప్లై చేసిన వాల్యూ ఎంతైతే వస్తుందో అదే మన 120. సో ఇది రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ ని ఎలా రాయాలి అనే కోడ్. ఓకే, సో ఇన్ కేస్ ఆ బేస్ కండిషన్ తీసేసి జస్ట్ రిటర్న్ అని రాద్దాం, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. I make it as making all these lines as comments. ఓకే, సో సేమ్ నేను ఇక్కడ బేస్ కండిషన్ తీకేస్తున్నాను. గాట్ ఇట్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఏమని, n × ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అన్నప్పుడు ప్రీవియస్ లైన్ రిపీటెడ్ 996 మోర్ టైమ్స్. అంటే ఈ ఆన్లైన్ కంపైలర్ అన్ని లిమిట్స్ పెట్టింది, అంటే అన్ని సార్లు ఇటరేట్ అయ్యే లిమిట్సే పెట్టింది. ఇంకొక మీరు వెబ్సైట్కి వెళ్తే ఆ 996 అనేది ఇంకా వెళ్ళిపోతుందంటే ఆ ఫంక్షన్ అనేది అన్ని సార్లు రిపీట్ చేస్తూనే ఉంది, కానీ అది ఎక్కడ స్టాప్ చేయాలో దానికి అర్థం అవ్వట్లేదు. సో మీరు బేస్ కండిషన్ ఇవ్వాలి అని అర్థం దానికి. ఓకే, మాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సీడెడ్ అంటే, రికర్షన్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ ని దానికి అదే కాల్ చేస్తూ ఉండటం. ఇక్కడ ఆ మాక్సిమం రికర్సివ్ డెప్త్ అనేది ఎక్సీడ్ అయిపోయింది, అంటే
6 టైమ్స్ ఈ ఆన్లైన్ జీడిబి కంపైలర్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మనకు ఎర్రర్ అనేది వచ్చింది. సో అందుకని మీరు బేస్ కండిషన్ ఖచ్చితంగా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు 5 సార్లు ఇటరేట్ అయ్యి ఆగిపోతుంది. ఇక్కడ అలా ఇవ్వకపోతే స్టాక్ అవుట్ లో ఉండి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దిస్ ఇస్ ద వే టు రైట్ ద కోడ్ ఫర్ factorial of a given number using recursive function. Okay, so for such more interesting problems, subscribe and share our Lenti Pro channel to your friends. వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. ఓకే, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.